హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మ్యాథ్స్ 10th క్లాసు పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్లో బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము. తెలుగులో బహుపదులు, ఏకచరరాశి గల రేఖీయ సమీకరణాలు, వర్గ సమీకరణాలు. సో ఇది 10th క్లాస్ లెవెల్లో టాపిక్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడము, మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ అసలు పాలినామియల్స్, బహుపదులు అంటే ఏంటి అని పాలినామియల్స్ నేను 8th క్లాస్ 7th క్లాస్ లెవెల్ నుంచి కూడా నా ఛానల్లో వీడియోస్ చేస్తున్నాను. మీకు డీటెయిల్గా కావాలంటే అవి చూడండి, ఫాలో అవ్వండి, మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు బ్రీఫ్గా చెప్పుకుందాం. పాలినామియల్స్ అంటే స్థిరరాశులు, చరరాశులు కలిగిన ఒక సమాసాన్ని పాలినామియల్, బహుపది అని అంటారు. అంటే కాన్స్టెంట్స్, వేరియబుల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చారు, 3x³ - 4x² + 5x + 7. ఇక్కడ మనకి 3, 4, 5, 7 అంటే వాటి వాల్యూస్ తెలుసు మనకి. 3 అంటే 3, 4 అంటే 4 అట్లా. కానీ ఎక్స్ ఇచ్చారు కదా, ఎక్స్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఇవి కాన్స్టెంట్స్, ఇవి వేరియబుల్స్ అన్నమాట. తెలియని వాటిని చరరాశులు అని అంటారు. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ p of x is equal to 3x³ - 4x² + 5x + 7, then find the following: degree of p of x, coefficient of x². తెలుగు మీడియం వాళ్ళకి p of x 3x³ - 4x² + 5x + 7 అయితే క్రింది విలువలు కనుగొనండి. p of x యొక్క పరిమాణం, x² యొక్క గుణకము. ఇప్పుడు ఒక పాలినామియల్ ఇచ్చినప్పుడు దాని పరిమాణము కనుక్కోవాలంటే ఇప్పుడు ఈ x వాల్యూస్ ఉన్నాయి కదా, దాంట్లో హైయెస్ట్ పవర్ ఏది ఉందో అదే దాని పరిమాణం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ x³ ఉంది, x² ఉంది, x ఉంది. మూడిట్లో పెద్ద పవరు x³ కాబట్టి 3 అనేది ఈ బహుపది యొక్క పరిమాణం అవుతుంది. పరిమాణం 3. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x² అన్నారు. x² ఎక్కడుంది మనకి? ఇది. దాని కోఎఫిషియంట్ అంతా 4 అంటే తప్పు అవుతుంది. -4 సింబల్తో పాటు చెప్పాలన్నమాట. సో -4 అనేది x² యొక్క కోఎఫిషియంట్, -4. కాబట్టి 3 - 4 ఎక్కడుంది మనకి? C. సో C ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x² - 2 అని ఒక బహుపది ఇచ్చారనుకోండి. ఇప్పుడు దీంట్లో x గుణకం ఏది అని అడిగారనుకోండి. x యొక్క గుణకం, దీంట్లో x ఉందా మనకి? లేదు. కాబట్టి దీన్ని మనం ఆర్డర్లో రాసుకోవాలంటే x² ప్లస్ x² తర్వాత ఏం రావాలి? x రావాలి, x⁴1, 0x ప్లస్ లాస్ట్లో ఇది -2 కాబట్టి -2, x² + 0x + -2 కాబట్టి x యొక్క గుణకం 0 అవుతుంది. ఇక్కడ x పదం లేదు కాబట్టి x యొక్క గుణకం 0 అవుతుంది. x² గుణకం ఎంత? x² గుణకం 1, 1x² కాబట్టి 1. ఓకే, అట్లా మనం పరిమాణాన్ని, గుణకాలని తెలుసుకోవాలి. నెక్స్ట్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ p of x is equal to x² - x - 6. p of x is equal to x² - 6 x - 6 అను బహుపది యొక్క శూన్యాలు. శూన్యము అని అంటే ఇప్పుడు x² - x - 6 దీంట్లో x బదులు ఏ వాల్యూ పెడితే దీని విలువ 0 అవుతుంది, ఆ విలువని దీనికి శూన్యము అని అంటారనమాట. ఇప్పుడు మనం ఫ్యాక్టరైజేషన్ నేర్చుకున్నాం కదా, కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ చేద్దాం. ఫ్యాక్టర్స్ చేయాలంటే ఇది మల్టిప్లై చేయాలి. 6 × x², 6x². ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ తీస్తే అంటే కారణాంకాలు చూస్తే యాడ్ చేస్తే -x రావాలి, మల్టిప్లై చేస్తే 6x² రావాలి. ఇప్పుడు 6కి మనకు తెలిసిన కారణాంకాలు 2, 3, 2, 3, 6 కాబట్టి
3లో నుంచి 2 తీసేస్తే 1 వస్తుంది కదా, ఇక్కడ 1x ఉంది కాబట్టి 1. కాబట్టి x² మైనస్ 3x ప్లస్ 2x. మైనస్ 3x ప్లస్ 2x అని ఎందుకు రాసాము? మైనస్ x ఉంది కాబట్టి 3కి మైనస్ వేసుకోవాలి. పెద్దదాని గుర్తే మనకి ఇక్కడ వస్తుంది. మైనస్ 3x ప్లస్ 2x. అవి రెండు మల్టిప్లై చేయండి. మైనస్ 3 × 2 మైనస్ 6x² వస్తుంది కదా, మైనస్ 6x². కాబట్టి మైనస్ ఎక్స్ని మైనస్ 3x ప్లస్ 2x అని రాసాం. ఇప్పుడు మైనస్ 6 ఉంది, అది రాసేయండి. ఇప్పుడు x² మైనస్ 3xలో x కామన్. ఇక్కడ x²లో x బయటకు వచ్చేస్తుంది కాబట్టి x, ఇక్కడ x బయటకు వచ్చేస్తుంది కాబట్టి మైనస్ 3. ఇప్పుడు 2x మైనస్ 6లో ప్లస్ 2 కామన్ తీయండి. 2 బయటకు వచ్చేస్తుంది కాబట్టి x మైనస్ 6 ఉంది కదా, 2 3s are = 0. ఇప్పుడు x మైనస్ 3 రెండు దగ్గరలో ఉంది కాబట్టి x మైనస్ 3ని కామన్ తీద్దాం. అప్పుడు ఇంకా ఇక్కడ x ఉంది, ఇక్కడ ప్లస్ 2 ఉంది. x ప్లస్ 2 = 0 అనుకోండి. రెండు టర్మ్స్ మల్టిప్లై చేస్తే 0 అయిందంటే ఇదన్నా 0 అవ్వాలి, ఇదన్నా 0 అవ్వాలి. ఇప్పుడు x మైనస్ 3 0 అనుకోండి. అప్పుడు x ఎంత? మైనస్ 3 అటు వెళ్తే ప్లస్ 3. నెక్స్ట్ x ప్లస్ 2 0 అనుకోండి. అప్పుడు ప్లస్ 2 అటు వెళ్తే మైనస్ 2. కాబట్టి x 3, x మైనస్ 2. ఇవి రెండు మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి జీరోస్ అవుతాయి అన్నమాట, శూన్యాలు. కాబట్టి 3 మైనస్ 2 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ మైనస్ 2 3 అని ఇచ్చారు, ఇక్కడ 3 మైనస్ 2 అని ఇచ్చారు. రెండు ఒకటే కాబట్టి B అండ్ C, D ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్స్ కూడా మనం కరెక్ట్గా చూసుకోవాలి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ 10? పరిమాణం 10గా గల బహుపదులు క్రింది వానిలో ఏవి? రెండు ఇచ్చారు మనకి. 7u⁻10 ప్లస్ 3/2u⁻5 మైనస్ 4u² ప్లస్ 8. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 3x⁸ ప్లస్ 4x² ప్లస్ x⁻10 మైనస్ 2x ప్లస్ 1. ఇది ఎక్స్ల్లో బహుపది, ఇది యూల్లో బహుపది అన్నమాట. ఇప్పుడు u⁻10 ఉంది, ఇక్కడ u⁻5u². మొత్తంలో హైయెస్ట్ పవర్ ఏది? u⁻10. కాబట్టి దీని పరిమాణం ఎంత? 10. కాబట్టి ఇది ఒక ఆన్సర్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇది ఆర్డర్లో లేదు, ఫస్ట్ మనం ఆర్డర్లో రాసుకుందాం. ఫస్ట్ x⁻10, తర్వాత చిన్నది x⁻8, కాబట్టి మైనస్ 3x⁸8. నెక్స్ట్ x² ప్లస్ 4x². సింబల్స్ మనకి ఆల్జీబ్రాలో చాలా ఇంపార్టెంట్, వాటి వల్ల ఎక్కువగా మార్క్స్ పోతాయి. కాబట్టి మైనస్ 3x⁸8 అది ప్లస్ కాదు. నెక్స్ట్ ప్లస్ 4x², నెక్స్ట్ మైనస్ 2x ప్లస్ 1. ఇప్పుడు దీనికి కూడా హైయెస్ట్ పవర్ 10 కదా, కాబట్టి ఇది కూడా మనకి కరెక్టే అవుతుంది. సో 1 and 2, B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఇవి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ? క్రింది వానిలో సత్యమైనవి. ద డిగ్రీ ఆఫ్ √2x² మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ √2. అంటే √2x² మైనస్ 3x ప్లస్ 1 యొక్క పరిమాణం √2. కరెక్టేనా? డిగ్రీ అని అంటే ఎక్స్ పవరు ఏది హైయెస్ట్ ఉందో అది డిగ్రీ అవుతుంది. ఇక్కడ x పవర్ 2 ఉంది, 1 ఇక్కడ x⁻1 ఇక్కడ ఏం లేదు, కాబట్టి x⁻2 హైయెస్ట్. కాబట్టి డిగ్రీ ఎంత అవుతుంది? 2 అవుతుంది. వీళ్ళు √2 అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, ద కోఎఫిషియంట్ ఆఫ్ x ఇన్ 5x⁻7 మైనస్ 6x⁻5 ప్లస్ 7x మైనస్ 6 ఈజ్ 6. 5x⁻7 మైనస్ 6x⁻5 ప్లస్ 7x మైనస్ 6లో x యొక్క గుణకము 6. ఇప్పుడు మనకి ఇక్కడ x ఎక్కడుంది? 7x. 7xలో x ఉంది, దాని యొక్క గుణకం ఎంత ఉంది? ఇక్కడ ప్లస్ 7 ఉంది. అదే x⁻7 గుణకం అయితే 5, x⁻5 గుణకం అయితే మైనస్ 6. x యొక్క గుణకం 7 ఉంది, కానీ ఇక్కడ వాళ్ళు 6 అని ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగ్.
నెక్స్ట్ 1/x² - 5x + 6 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. 1/x² - 5x + 6 అన్నది ఒక వర్గ బహుపది అన్నారు. ఇది వర్గ బహుపది కాదు. 1/, అని ఉంటే కాదు. నెక్స్ట్ ద డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. స్థిర పదం యొక్క పరిమాణం 0. స్థిర పదం అంటే ఇప్పుడు ఎక్స్ లేని పదం ఉంటుంది కదా, 1 కానీ 2 కానీ ఏదైనా -3 కానీ 5 కానీ ఇట్లా ఎక్స్ లేని పదాలు, స్థిర పదాలు ఉంటాయి కదా, వాటి యొక్క పరిమాణం 0. ఎందుకంటే అక్కడ ఎక్స్ లేదు, దానికి ఎక్స్ లేదు అని అంటే పక్కన x⁴0 ఉన్నట్టు, కాబట్టి దాని పరిమాణం 0 అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్. సో 4th వన్ ఒక్కటే కరెక్ట్. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p of x is equal to 2x + 1. p of x is equal to 2x + 1 యొక్క శూన్యాల సంఖ్య ఎంత అంటే ఇప్పుడు దీని పరిమాణం ఎంత, x⁴ ఎంత ఉంది, 1 ఉంది. కాబట్టి దీని పరిమాణం 1. పరిమాణం ఎంత ఉందో శూన్యాలు అన్ని ఉంటాయి అన్నమాట. కాబట్టి దీనికి ఉండే శూన్యాల సంఖ్య 1. ఏ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, 5x⁴7 - 6x⁴5 + 7x - 6. దీని పరిమాణం 7, అన్నిటికంటే పెద్దది 7 కదా, కాబట్టి దీనికి 7 శూన్యాలు ఉంటాయి అన్నమాట. అట్లా పరిమాణాన్ని బట్టి మనకి శూన్యాలు వస్తాయి. నెక్స్ట్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ 4x² + 3x - 1. 4x² + 3x - 1 యొక్క శూన్యాలు. ఇప్పుడు ఇది కూడా ఇందాకట్లాగే మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఇప్పుడు 4x² - 1 మల్టిప్లై చేస్తే -4x². దీనికి మనం ఫ్యాక్టర్స్ తీసామనుకోండి, 4కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి, 1, 4 ఉంటాయి, లేకపోతే 2, 2 ఉంటాయి. 2 2s 4, 1 4s 4. ఇప్పుడు మనకి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 3x రావాలి. అంటే 2x 2x తీసుకున్నాం అనుకోండి, 2x 2x కలిపితే ఏమో 4x వస్తుంది, మైనస్ చేస్తే ఏమో 0 వస్తుంది. కాబట్టి ఇవి తీసుకోకుండా ఇవి తీసుకుందాం. 4x 1x, 4xలో నుంచి 1x తీసేస్తే 3x వస్తుంది. కాబట్టి 4x² + 4x - x. 4xలో నుంచి x తీసేస్తే 3x వస్తుంది, -1. ఇప్పుడు 4x² + 4x, 4x కామన్ తీయండి. ఇక్కడ 4 బయటకు వచ్చేసింది, x² ఒక x పోతే x ప్లస్ 4x బయటకు వచ్చేసింది కాబట్టి 1. ఇప్పుడు -x -1లో -1ని కామన్ తీయండి. ఇప్పుడు ఇక్కడ -1 బయటకు వచ్చింది కాబట్టి మైనస్ బయటకు వచ్చేస్తే ఇక్కడ ప్లస్ ఉంటుంది x. ఇక్కడ కూడా మైనస్ బయటకు వచ్చేసింది కాబట్టి +1. ఇప్పుడు ఇక్కడ x + 1 ఉంది, x + 1 ఉంది. సో x + 1 కామన్ తీస్తే 4x - 1. ఇవి మనకి ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఇప్పుడు మనకు కావాల్సింది శూన్యాలు కాబట్టి x + 1 0 అయితే x = -1. 4x - 1 0 అయితే x = 4x ఇక్కడ ఉండి 1 అటు వెళ్తే 1, మళ్ళీ 4 ఇటు వస్తే /4, 1/4. కాబట్టి -1 1/4 ఎక్కడున్నాయి, -1 1/4. సో ఏ ఈజ్ మనకి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇంత డీటెయిల్గా మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్తే వాళ్ళకి కొంచెం బోర్గా అనిపించవచ్చు. మీరేంటంటే క్వశ్చన్ చూడగానే మీరు రఫ్లో అయినా ఆన్సర్ ట్రై చేసేసుకోండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి డీటెయిల్గా చెప్పకపోతే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంత డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ 6x² - 3 - 7x. 6x² - 3 - 7 యొక్క శూన్యాల మొత్తము లబ్ధము. ఇప్పుడు ax² + bx + c అని మనకి ఒక పాలినామియల్ ఉందనుకోండి, ఒక బహుపది. శూన్యాల మొత్తానికి ఫార్ములా -b/a. అలాగే శూన్యాల లబ్ధానికి ఫార్ములా c/a. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి.
శూన్యాల మొత్తము మైనస్ బి బై ఏ, శూన్యాల లబ్ధము సి బై ఏ. ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లాగా రాసుకుందాం. 6x స్క్వేర్ మైనస్ 3 మైనస్ 7x కదా. ఇది ఒక ఆర్డర్లో లేదు. ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ ఉండాలి, ఎక్స్ తర్వాత కాన్స్టెంట్ ఉండాలి. కాబట్టి 6x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 3. ఇప్పుడు ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లాగా ఉంది. ఇప్పుడు ఏ దగ్గర 6 ఉంది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 6, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7, c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3. ఇప్పుడు మనకి శూన్యాల మొత్తము మైనస్ b బై a అంటే మైనస్ ఆఫ్ మైనస్ 7 బై 6, మైనస్ ఆఫ్ మైనస్ 7 ప్లస్ 7 బై 6. నెక్స్ట్ శూన్యాల లబ్ధము c బై a, c ఎంత మైనస్ 3 బై a ఎంత 6. ఇది శూన్యాల మొత్తము 7 బై 6 గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉంది 7 బై 6 ఇది, కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. లబ్ధం కూడా కనుక్కుందాం. మైనస్ 3 బై 6, 3 1s 3 2s మైనస్ 1 బై 2. కాబట్టి 7 బై 6 మైనస్ 1 బై 2 మనకి ఆన్సర్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శూన్యాల మొత్తము మైనస్ బి బై ఏ, శూన్యాల లబ్ధము సి బై ఏ. సమ్ ఆఫ్ ది జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. నెక్స్ట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ whose sum of the zeros is √2 and product is 1/3. శూన్యాల యొక్క మొత్తం √2 మరియు లబ్ధం 1/3గా గల వర్గ బహుపది. ఇప్పుడు మనకి శూన్యాల మొత్తము లబ్ధము ఇచ్చారు, మనం బహుపది ఏదో కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఆన్సర్ నుంచి అయినా ట్రై చేయొచ్చు, లేకపోతే క్వశ్చన్ మామూలుగా అయినా చేయొచ్చు. ఇప్పుడు శూన్యాల మొత్తము ఆల్ఫా, శూన్యాల లబ్ధము బీటా అనుకోండి. అప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అది ఈక్వేషన్ అవుతుంది. సరే మనకి ఎక్స్ప్రెషనే కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా. ఇక్కడ ఆల్ఫా అంటే శూన్యాల మొత్తము, బీటా అంటే శూన్యాల యొక్క లబ్ధము. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా అంటే శూన్యాల మొత్తము ఎంత √2x ప్లస్ బీటా ఎంత శూన్యాల లబ్ధము 1/3. ఇప్పుడు ఇది మనకి ఎక్స్ప్రెషన్. ఇక్కడ మనకి దేంట్లో అయినా 1/3 ఉందా? లేదు. కాబట్టి 3తో మనం దీన్ని మల్టిప్లై చేద్దాం. 3తో 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3√2x ప్లస్ 1. కాబట్టి ఇది మనకి ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఎక్కడుంది ఇది? దిస్ వన్. కాబట్టి సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ x³ ప్లస్ 3x² మైనస్ x మైనస్ 3. x³ ప్లస్ 3x² మైనస్ x మైనస్ 3 యొక్క శూన్యాల మొత్తము మరియు లబ్ధము ఎంత? ఇప్పుడు క్యూబుల్లో ఇచ్చారనుకోండి, ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అని ఇచ్చినప్పుడు శూన్యాల మొత్తము, శూన్యాలు ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది? 3 ఉంది. కాబట్టి ఎన్ని శూన్యాలు ఉంటాయి? 3 ఉంటాయి. వాటిల్ని ఆల్ఫా, బీటా, గామా అనుకున్నాం అనుకోండి. అప్పుడు శూన్యాల మొత్తానికి ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఎప్పట్లాగే. తర్వాత ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు అంటే మూడిటి లబ్ధము ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. అంటే 3 ఇచ్చినప్పుడు, 3 పరిమాణం ఉన్నప్పుడు, డిగ్రీ 3 ఉన్నప్పుడు ఈ ఫార్ములాస్ ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు అడిగింది శూన్యాల మొత్తము. మొత్తము అంటే ఇది మైనస్ బి బై ఏ. ఇప్పుడు ఇక్కడ ఏ ఏది, బి ఏది, సి ఏది, డి ఏది చూద్దాం. x³ ప్లస్ 3x² మైనస్ x మైనస్ 3. ax³ ఇక్కడ x³ ముందు ఏం లేదంటే 1 ఉందని, కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 1. bx² ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు 3.
నెక్స్ట్ సిఎక్స్, ఎక్స్ ముందు -1 ఉంది కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ డి అంటే కాన్స్టెంట్, డి ఈజ్ ఈక్వల్ టు -3. ఇప్పుడు మనకు శూన్యాలు మొత్తం ఏమవుతుంది? -b/a. -b అంటే -3 / a అంటే 1 కాబట్టి -3. శూన్యాల మొత్తం -3. నెక్స్ట్ -3 అన్నిటిలో -3 ఉంది. నెక్స్ట్ లబ్ధము ఆల్ఫా బీటా గామా -d/a అంటే -3/1 -3 ఎందుకంటే d ఆల్రెడీ -3 కాబట్టి -d/a అంటే -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 3 ఆన్సర్. ఒకటి -3 ఒకటి 3 ఎక్కడున్నాయి? ఇదిగోండి 3 -3 3 కానీ మనకి మొత్తము ముందు మొత్తం కావాలి. మొత్తం ఏది? -3 కాబట్టి -3 ముందు ఉండాలి. సి ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 2t⁴ + 3t³ - 2t² - 9t - 12 డివైడెడ్ బై t² - 3. ఇది డివిజన్. భాగాహారం ఎలా చేద్దామో చూద్దాం. t² - 3తో దీన్ని మనం డివైడ్ చేయాలి. 2t⁴ + 3t³ - 2t² - 9t - 12. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆర్డర్లో ఉండదు, దాన్ని మనం ఆర్డర్లో రాసుకొని అప్పుడు డివిజన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ t⁴ ఉంది, ఇక్కడ t² ఉంది కాబట్టి ఇక్కడ ఇంకో t²తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2t² మల్టిప్లై చేయండి. 2t² ఇంటూ t², 2t⁴. తర్వాత -3 ఇంటూ 2t² -3 to 6 t². t² టర్మ్ కింద t² టర్మ్ వేసుకోవాలి కాబట్టి ఇక్కడ t² ఉంది కదా, -6 t² ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సింబల్స్ మారుతాయి. మైనస్ ఇది ప్లస్ అవుతుంది. సో ఇవి రెండు క్యాన్సిల్. ఇక్కడ 3t³ ఉంది కదా, 3t³ ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు +2t² + 6 -2t² + 6t² + 4t². ఇప్పుడు ఇక్కడ 3t³ రావాలి, ఇక్కడ t² ఉంది కాబట్టి t³ రావాలంటే +3t. t ఇంటూ t² t³ అవుతుంది. 3 ఉంది కాబట్టి 3t³ ప్లస్ ఇంటూ మైనస్ -3 3s are 9t. 9t ఇక్కడ t² ఉంది, ఇక్కడ t వచ్చింది కాబట్టి ఇక్కడ దీని కింద వేయకూడదు. -9t పక్కన వేసుకోవాలి. బై మైనస్ ప్లస్ 4t² అలాగే రాసుకుందాం. ఇది +9t. ఓకే. నెక్స్ట్ +9t వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ -9t కూడా ఉంది, అది కూడా ఇక్కడ వేసుకోండి. -12. ఇప్పుడు ఈ 90 క్యాన్సిల్. ఇక్కడ మనకి 90 ఎక్కడి నుంచి వచ్చింది? మల్టిప్లై చేస్తే 3tని 3తో మల్టిప్లై చేస్తే -90 వచ్చింది. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు అది ప్లస్ సింబల్ మారింది, +90 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మనకి -90 ఉంది, అది కింద వేసుకున్నాం. -12 కూడా వేసుకున్నాం. ఈ +90 -90 క్యాన్సిల్ చేసేస్తే 4t² - 12 ఉంది. ఇప్పుడు 4t² ఆల్రెడీ ఇక్కడ t² ఉంది కాబట్టి 4తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. 4 ఇంటూ t² 4t² +4 ఇంటూ -3 -12 మైనస్ ప్లస్ క్యాన్సిల్ 0 కాబట్టి 2t² + 3t + 4 ఎక్కడుంది మనకి? డి ఆన్సర్. ఇంకోసారి చెప్తాను చూడండి. t² - 3తో మనం డివైడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ టర్మ్ 2t⁴ ఉంది. t⁴ రావాలంటే t²ని t²తోనే మల్టిప్లై చేయాలి. 2 ఉంది కాబట్టి 2t² చేస్తున్నాం. 2t² మల్టిప్లై చేస్తే 2t⁴. -3 ఇంటూ 2t² -6t². t³ కింద కాకుండా t² కింద t² రాసుకోవాలి. ఇప్పుడు ఇది
సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సింబల్స్ మారుతాయి. ఇది -2t⁴ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ +3t³ ఇక్కడ రాసుకొని +6t² -2t² పోతే +4t². ఇప్పుడు t³ రావాలి కాబట్టి 3t³ 3tతో మల్టిప్లై చేసాం. 3t × t² 3t³ ప్లస్ ఇక్కడ +3t × -3 -9t అవుతుంది. 3 3s are 9t. ఇక్కడ t² టర్మ్ ఉంది, t టర్మ్ లేదు కాబట్టి 19 పక్కన రాసుకున్నాం. +4t² +9t. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఇంకా -90 -12 ఉన్నాయి. అవి రెండు ఇక్కడ రాసుకుంటే +90 -90 క్యాన్సిల్, 4t² -12 ఉంది. ఇప్పుడు 4తో మల్టిప్లై చేస్తే 4 × t² 4t², 4 × -3 -12 క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్. ఇవి మీరు టెక్స్ట్ బుక్లో చూసి ఎన్ని ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు వస్తుందన్నమాట డివిజన్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎక్స్ప్రెషన్స్ అయిపోయి ఈక్వేషన్స్ చాప్టర్లోకి వచ్చాము. ఎక్స్ప్రెషన్ అంటే =0 లేకపోతే అది ఎక్స్ప్రెషన్ అవుతుంది, =0 ఉంటే ఈక్వేషన్ అవుద్ది అనమాట. అంటే =0 లేనిది సమాసం మాత్రమే, =0 ఉంటే సమీకరణము అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ రేఖీయ సమీకరణాలు చాప్టర్లో బిట్స్ చూద్దాము. ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 9x + 3y + 12 0 అండ్ 18x + 6y + 24 0 ఆర్. అంటే ఈ రెండు సమీకరణాల జత ఎటువంటిది అని చెప్పి మనకి బిట్ ఇచ్చారు. ఇప్పుడు దీనికి కూడా ఒక ఫార్ములా చెప్తా చూడండి, చాలా ఇంపార్టెంట్, మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఇప్పుడు a1x + b1y + c1 = 0 ఒక లీనియర్ ఈక్వేషన్. తర్వాత a2x + b2y + c2 = 0 ఒక లీనియర్ ఈక్వేషన్ అయితే a1/a2 = b1/b2 = c1/c2 అయిందనుకోండి. ఇప్పుడు ఇలా అయినప్పుడు అవి ఆ రెండు లీనియర్ ఈక్వేషన్స్ కోఇన్సిడెంట్ అంటే ఏకీభవించేవి అని అర్థం. అలాగే a1/a2 ≠ b1/b2 అనుకోండి. అప్పుడు ఆ రెండు రేఖలు ఇంటర్సెక్టింగ్ అంటే ఖండన రేఖలు. నెక్స్ట్ a1/a2 = b1/b2 అయ్యి ≠ c1/c2 అయిందనుకోండి. అప్పుడు ఆ రేఖలు ప్యారలల్ అంటే సమాంతర రేఖలు అని అర్థం అన్నమాట. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, మనకి డిఎస్సిలో కూడా ఈ బిట్ అడుగుతారు. ఇప్పుడు మనం ఈ రెండు లైన్స్ చూద్దాం. 9x + 3y + 12 దీంట్లో a1 = 9, b1 = 3, c1 = 12. నెక్స్ట్ 18x + 6y + 24లో a2 అంటే 18, b2 అంటే 6, c2 అంటే 24. ఇప్పుడు a1/a2 అంటే 9/18, b1/b2 3/6, c1/c2 12/24. 9/18 అంటే 9 1s 9 2s, 3 1s 3 2s, 12 1s 12 2s, 1/2 1/2 1/2 3 ఈక్వల్ అయినాయి కదా. అప్పుడు a1/a2 = b1/b2 = c1/c2 అయితే ఆ రేఖలు అలాంటివి ఏకీభవించేవి, కోఇన్సిడెంట్. కాబట్టి అవి రెండు కోఇన్సిడెంట్ లైన్స్. సి ఈజ్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ద లైన్స్ 5x - 3y = 11 అండ్ -10x + 6y = -22 ఆర్. ఇప్పుడు ఈ రెండు రేఖలు ఎలాంటివి?
ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్లో మనకి a1/a2 = b1/b2 = c1/c2 అయితే కోఇన్సిడెంట్ కదా, కోఇన్సిడెంట్తో పాటు అవి కన్సిస్టెంట్. a1/a2 = b1/b2 = c1/c2 అయితే అవి కన్సిస్టెంట్ అంటే స్థిరమైనవి మరియు అనంత సాధనలు ఉంటాయి, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయి. a1/a2 = b1/b2 = c1/c2 అయితే నెక్స్ట్ a1/a2 ≠ b1/b2 అయితే అప్పుడు అవి ఇంటర్సెక్టింగ్ అంటే ఇందాక మనం తెలుసుకున్నాం కదా ఖండన రేఖలు. ఇవి కన్సిస్టెంట్ అవడంతో పాటు యూనిక్ సొల్యూషన్ ఒకే ఒక సాధన ఉంటుంది అంటే స్థిరమైనవి ఒకే సాధన ఉంటుందన్నమాట. నెక్స్ట్ a1/a2 = b1/b2 అయ్యి ≠ c1/c2 అయితే అప్పుడు అవి ప్యారలల్ అని చెప్పుకున్నాం కదా ఇందాక, అప్పుడు అవి ఇన్కన్సిస్టెంట్ అంటే అస్థిరమైనవి. ఓకే, సో ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక బిట్ కంపల్సరీ వస్తుందండి ఈ టాపిక్లో. ఇప్పుడు మనం ఈ రెండు లైన్స్ని కంపేర్ చేద్దాం. 5x - 3y = 11 కదా, అంటే ఇటు వస్తే -11 అవుతుంది. అంటే 5x - 3y - 11 = 0. ఇప్పుడు a1 ఎంత 5, b1 -3, c1 -11. నెక్స్ట్ ఇది చూద్దాం. -10x + 6y = -22. ఈ -22ని ఇటు తీసుకొద్దాం. -10x + 6y + 22 అవుతుంది = 0. ఇప్పుడు ఇక్కడ a2 -10, b2 6, c2 22. ఇప్పుడు a1/a2 b1/b2 c1/c2 చేద్దాం. a1/a2 5/-10, b1/b2 -3/6, -11/22 c1/c2 -11/22. ఇది 5 2s 1 2, 3 2s 1 2, 11 2s 1 2. కాబట్టి -1/2 -1/2 -1/2 ఈక్వల్ వచ్చినాయి. కాబట్టి మనకి ఇవి కన్సిస్టెంట్ అండ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. కన్సిస్టెంట్ అండ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ స్థిరమైనవి, అనంత సాధనలు ఉంటాయి. సో సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇవి రెండు బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాగే మీరు వేరే ఈక్వేషన్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా ఒక బిట్ మాత్రం వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దండి. సాల్వ్ 3x + y 4y = 25 అండ్ 5x - 6y = -9. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలి, అంటే సాధించండి అని తెలుగులో. 3x + 4y = 25, 5x - 6y = -9. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, మనం వీటిని సాల్వ్ చేయాలంటే x టర్మ్ కానీ y టర్మ్ కానీ ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 5x ఉంది, ఇవైనా ఈక్వల్ చేసుకోవచ్చు. 4y ఉంది, -6y ఉంది, అవైనా ఈక్వల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని 4 6 ఒకవేళ ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, 4 6 ఈక్వల్ అవ్వాలంటే 4 3s 12, 6 2s 12. కాబట్టి ఈ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయాలి, ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 1 × 3 ఏమవుతుంది? 3 3s are 9x + 3 4s are 12y
ఈజ్ ఈక్వల్ టు 3 25s are 75. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ని 2తో మల్టిప్లై చేద్దాం. 2 5s are 10x, 2 6s are minus 12y ఈజ్ ఈక్వల్ టు minus 9 into 2 minus 18. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇక్కడ ప్లస్ 12y ఉంది, ఇక్కడ మైనస్ 12y ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, యాడ్ చేసేద్దాం, ప్లస్ చేద్దాం. ప్లస్ చేసినప్పుడు కింద ఏం సింబల్స్ మారవు, మైనస్ చేసినప్పుడు మారుతాయి. ఇప్పుడు 9x ప్లస్ 10x 19x, మైనస్ 12y ప్లస్ 12y క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 75 మైనస్ 18. ఒక ప్లస్ ఒక మైనస్ కాబట్టి మైనస్ చేసేయండి. 15లో 8 పోతే 7, 6లో 1 పోతే 5, 57. 19x ఈజ్ ఈక్వల్ టు 57 అయితే x ఈజ్ ఈక్వల్ టు 57/19, 3, 19 3s. కాబట్టి x ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. ఇక్కడ మనకి ఆన్సర్స్లో చూసుకుందాం. x 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. కాకపోతే y కూడా కనుక్కుందాము. x ఈజ్ ఈక్వల్ టు 3 కదా, 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 25లో x దగ్గర 3 పెడదాం. 3 into 3 plus 4y is equal to 25. 3 3 is 9 plus 4y is equal to 25. ఇప్పుడు 4y is equal to 9 అటొల్తే 25 minus 9, 16. y is equal to 16/4, 4 4s కాబట్టి 4. So x is equal to 3, y is equal to 4. B is the answer. Next, 5 pencils and 7 pens cost 50 rupees, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Find the cost of 1 pencil and that of 1 pen. 5 పెన్సిళ్ళు 7 పెన్నులు కలిపి 50 రూపాయలు. అలాగే 7 పెన్సిళ్ళు 5 పెన్నుల ధర 46 రూపాయలు. అయితే ఒక పెన్సిల్ ఒక పెన్ను ధర ఎంత? ఇది మామూలుగా మనం అర్థమెటిక్లో ఈ ఎక్స్లు వైలు తీసుకోకుండా చేయొచ్చు. కాకపోతే మనకి ఈ చాప్టర్లో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పెన్సిల్ని ఎక్స్ అనుకుందాము, పెన్సిల్ని ఎక్స్ అనుకుందాం, పెన్నుని వై అనుకుందాం. ఇప్పుడు 5 పెన్సిళ్ళు 7 పెన్నులు అన్నారు కదా, కాబట్టి 5x ప్లస్ 7y ఎంత? 50. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ 7 పెన్సిళ్ళు 5 పెన్నులు 7x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 46. ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్లు వచ్చాయి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి x ఎంత y ఎంత తెలిసిపోద్ది. ఇప్పుడు ఇక్కడ 5x ఉంది, ఇక్కడ 7x ఉంది కాబట్టి దీన్ని 7తో దీన్ని 5తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు 1 into 7 ఏమవుతుంది? 7 5s 35x ప్లస్ 7 7s 49y ఈజ్ ఈక్వల్ టు 7 5s 35 350. నెక్స్ట్ దీన్ని 5తో చేద్దాం. 2 into 5 5 7s 35x ప్లస్ 5 5s 25y ఈజ్ ఈక్వల్ టు 5 into 46 5 6 30 5 4 20 23. ఇప్పుడు ఇది 35x, ఇది 35x, రెండు ప్లస్లే కాబట్టి మైనస్ చేద్దాం. మైనస్ 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 చేసినప్పుడు సింబల్స్ మారిపోతాయి. ఇవి రెండు క్యాన్సిల్. 49 minus 25 4 2 24y ఈజ్ ఈక్వల్ టు 0 5 minus 3 2 1. y ఈజ్ ఈక్వల్ టు 120/24 అంటే 5 వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 5. y అంటే ఏంటి? పెన్నులు. పెన్నులు ఒక్కొక్కటి 5 రూపీస్ అనమాట. సో మనకి ఫస్ట్ పెన్ అడిగారా పెన్సిల్ అడిగారా? పెన్సిల్ అడిగారు. పెన్ను రెండోది అడిగారు కాబట్టి రెండోది 5 రావాలి. ఎక్కడుంది? రెండోది 5 రావాలి, ఎక్కడుంది? కాబట్టి ఇది ఆన్సర్. అయినా కూడా మనం పెన్సిల్ కూడా ఎంతో కనుక్కుందాము. ఇప్పుడు ఈ y ఈజ్ ఈక్వల్ టు 5ని దీంట్లో పెట్టేస్తాం. 5x ప్లస్ 7 into 5 ఈజ్ ఈక్వల్ టు 50. 5x ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 50.
5x is equal to 50 minus 35. That is equal to 15. X is equal to 15 by 5. 5 3s. కాబట్టి x is equal to 3. కాబట్టి ఒక్కొక్క పెన్సిల్ 3 రూపాయలు, ఒక్కొక్క పెన్ను 5 రూపాయలు. ఓకే, నెక్స్ట్ సాల్వ్ x plus 2y is equal to minus 1. 2x minus 3y is equal to 12. x plus 2y is equal to minus 1. 2x minus 3y is equal to 12. ఇప్పుడు ఇది 1, ఇది 2. ఇక్కడ x ఉంది, ఇక్కడ 2x ఉంది. కాబట్టి ఒక్కదాన్ని 2తో మల్టిప్లై చేస్తే చాలు, ఇది మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి 1 into 2, 2x plus 2 2s are 4y is equal to minus 1 into 2 minus 2. ఇప్పుడు రెండో ఈక్వేషన్ అలాగే వేసేసుకుందాం. 2x minus 3y is equal to 12. ఇప్పుడు ఇది 2x, ఇది 2x ప్లస్లు కాబట్టి మైనస్ చేద్దాం. మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. ఇవి రెండు క్యాన్సిల్. 4y plus 3y 7y is equal to minus 2 minus 12 minus 14. అప్పుడు y is equal to minus 14 by 7. 7 2s. y is equal to minus 2. ఇప్పుడు y minus 2 ఎక్కడ వచ్చింది మనకి? ఇక్కడ వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది x minus 2, x y కదా, కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. x కూడా కనుక్కుందాం. x plus 2y is equal to minus 1లో x plus 2 into minus 2 is equal to minus 1. x plus 2 into minus 2 minus 4 is equal to minus 1. x is equal to minus 1 minus 4 at వెళ్తే plus 4. 4 minus 1 3. ఓకే, x 3 y minus 2. ఇప్పుడు మనం ఈక్వేషన్ సాల్వింగ్లోనే స్టెప్ ప్రాబ్లమ్స్ చేద్దాము. ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons ఈజ్ 9:7 and the ratio of their expenditures is 4:3. If each of them manages to save 2000 rupees per month, find their monthly income. ఇద్దరు వ్యక్తుల యొక్క ఆదాయాల నిష్పత్తి 9:7 మరియు ఖర్చుల నిష్పత్తి 4:3. వారిరువురు చెరి 2000 రూపాయలు ఒక నెలకు ఆదా చేస్తే వారి యొక్క నెలసరి ఆదాయం ఎంత? ఇప్పుడు ఒక నెలకి ఆదాయంలో నుంచి ఖర్చును మనం తీసేస్తే మనకి పొదుపు ఎంత చేసామో వస్తుంది. కాబట్టి ఫస్ట్ వ్యక్తి యొక్క ఆదాయం 9 కదా, 9x అనుకోండి. తర్వాత అతని ఖర్చు 4 కాబట్టి 4y అనుకోండి. ఆదాయంలో నుంచి ఖర్చును తీసేద్దాం. ఎంత పొదుపు చేశారు? 2000 కాబట్టి 2000. నెక్స్ట్ రెండో వ్యక్తి యొక్క ఆదాయం 7x, ఖర్చు 3y ఈజ్ ఈక్వల్ టు 2000. ఇతను కూడా 2000. ఇప్పుడు ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలంటే ఎక్స్లనైనా ఈక్వల్ చేసుకోవాలి, వైల్నైనా ఈక్వల్ చేసుకోవాలి. ఎక్స్లు కొంచెం పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వైల్ చూసుకుందాం. 4y 3y, దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది, దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేద్దాం. 3 9s are 27x minus 3 4s are 12y is equal to 3 2s are 6000. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేద్దాం. 4 7s are 28x minus 12y is equal to 4 2s are 8000. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. 28x మైనస్ 27x, ఇది మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్, ఇవి రెండు క్యాన్సిల్, ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8000 ప్లస్ 6000 మైనస్ 2000. ఈ మైనస్ క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2000 వచ్చింది. ఇప్పుడు మన ఆదాయానికి సంబంధించిన దాన్ని కదా మనం ఎక్స్ అనుకున్నాము, కాబట్టి వై కనుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడిగింది ఆదాయం కాబట్టి వై కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ 2000. ఫస్ట్ వ్యక్తి యొక్క ఆదాయం 9x అంటే 9 into 2 18,000.
సెకండ్ వ్యక్తి యొక్క ఆదాయం 7x అంటే 7 × 2 14,000. కాబట్టి ఫస్ట్ వ్యక్తిది 18,000, రెండో వ్యక్తిది 14,000. ఎక్కడుంది? డి. కాబట్టి డి మనకి ఆన్సర్. ఇప్పుడు మనం వై కావాలి అనుకుంటే, ఖర్చులు కానీ అడుగుంటే మనం వై కనుక్కోవాలి. వై కావాలంటే ఈ ఎక్స్ వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వై వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్. The larger of two supplementary angles exceeds the smaller by 18 degrees. Find the angles. రెండు సంపూరక కోణాల్లో పెద్దది చిన్నదానికన్నా 18 డిగ్రీలు ఎక్కువైతే ఆ కోణాలు. ఇప్పుడు మనకి క్వశ్చన్ రావాలంటే అసలు సంపూరక కోణాలు అంటే ఏంటి అనేది తెలిసి ఉండాలి. సంపూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు అంటారు. సప్లిమెంటరీ యాంగిల్స్. అలాగే పూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇచ్చారు. అంటే అవి రెండు కలిపితే 180 అని మనకు తెలుసు. వాటిల్లో చిన్నదానికంటే పెద్దది 18 డిగ్రీలు ఎక్కువ అన్నారు. చిన్నదాన్ని ఎక్స్ అనుకుంటాం. అప్పుడు పెద్దది ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్ 18 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ 18 కలిపితే ఎంత అవ్వాలి? 180 డిగ్రీలు అవ్వాలి. ఎందుకని? అవి సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి. సో 2x 18 అటు వెళ్తే 180 మైనస్ 18. 2x ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 8 2, 7 మైనస్ 1 6, 162. x ఈజ్ ఈక్వల్ టు 162/2. 2 8s 2 1s 81. కాబట్టి చిన్న యాంగిల్ 81, పెద్ద యాంగిల్ ఎక్స్ ప్లస్ 18 కదా. అంటే 81కి 18 యాడ్ చేయండి. అసలు 81 ఎక్కడుంది? వీటిలో ఇక్కడ ఉంది. కాబట్టి ఇదే ఆన్సరు. 81కి 18 యాడ్ చేస్తే 9 9 99 81. సో ఏ ఈజ్ ద ఆన్సర్. Next problem. A fraction becomes 4/5 if 1 is added to both numerator and denominator. If 5 is subtracted from both numerator and denominator, the fraction becomes 1/2. What is the fraction? ఒక భిన్నం యొక్క లవానికి హారానికి 1 కూడితే ఆ భిన్నం 4/5 అవుతుంది. అదేవిధంగా లవంలో నుండి హారంలో నుండి 5 తీసివేస్తే ఆ భిన్నం 1/2 అవుతుంది. అయితే ఆ భిన్నం ఏది? ఇప్పుడు లవాన్ని అసలు ఆ భిన్నాన్ని x/y అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు ఏమిచ్చారు? లవానికి హారానికి 1 కూడాలి అంటే x + 1 y + 1. అప్పుడు ఆ భిన్నం ఏమవుతుంది? 4/5 అవుతుంది అన్నారు. ఇప్పుడు దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. 5 × x + 1 ఈజ్ ఈక్వల్ టు 4 × y + 1. 5x + 5 ఈజ్ ఈక్వల్ టు 4y + 4. అప్పుడు ఇది 5x, ఇది 4y ఇటు వస్తే -4y + 5 - 4 అంటే +1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు లవంలో నుండి హారంలో నుండి 5 తీసివేస్తే అంటే x - 5/y - 5 ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ క్రాస్ మల్టిప్లై. 2 × x - 5 ఈజ్ ఈక్వల్ టు 1 × y - 5. 2x - 10 ఈజ్ ఈక్వల్ టు y - 5. ఇప్పుడు y ఇటు వస్తుంది. 2x - y -10 + 5 -5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు 5x 2x అవి పక్కన పెట్టండి. 4y ఉంది, y ఉంది. కాబట్టి దీన్ని 4తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది. ఈ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేద్దాం. 4 2s are 8x -4y -4 5s 20 ఈజ్ ఈక్వల్ టు 0. దీని కింద ఇది వేసుకుందాం. 5x -4y + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ చేద్దాం. మైనస్ ప్లస్ మైనస్ 8x - 5x 3x. ఈ -4y + 4y క్యాన్సిల్. -20 - 1 -21 ఈక్వల్ టు 0.
ఇప్పుడు 3x మైనస్ 21 ఈక్వల్ టు 0 అయితే 21 అటు వెళ్తే ప్లస్ 21. x ఈజ్ ఈక్వల్ టు 21/3, 3 7s. కాబట్టి x 7 వచ్చింది. x 7 వచ్చింది అని అంటే x అంటే ఇక్కడ మనకి ఏమనుకున్నాం, న్యూమరేటరే కదా, లవమే కదా, 7 వచ్చింది. పైన 7 ఉండేది ఏది, ఇది. కాబట్టి b ఈజ్ ద ఆన్సర్. మీరు y కోసం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏదో ఒక ఈక్వేషన్లో మీకు y వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో 7/9 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, an algebra textbook has a total of 1382 pages. It is broken up into 2 parts. The second part of the book has 64 pages, more than the first part. How many pages are in each part of the book? ఒక బీజగణిత పాఠ్యపుస్తకంలో 1382 పేజీలు కలవు. అది చిరిగి 2 భాగాలవగా రెండవ భాగంలో 1వ భాగం కన్నా 64 పేజీలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రతి భాగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి అంటే 1వ భాగంలో ఎన్ని ఉన్నాయి, 2వ భాగంలో ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు 1వ భాగంలో ఉండే పేజీల సంఖ్య x అనుకున్నాం అనుకోండి. అప్పుడు 2వ భాగంలో 1వ భాగం కన్నా 64 పేజీలు ఎక్కువ ఉన్నాయన్నారు. అంటే x + 64 కదా. ఇప్పుడు ఇవి రెండు కూడితే మొత్తం పేజీలు వస్తాయి కదా, ఈజ్ ఈక్వల్ టు 1382. 2x + 64 అటు తీసుకెళ్దాం. 1382 - 64 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 12 - 4 8, 7 - 6 1, 1318. ఇప్పుడు x ఎంత, 1318/2, 2 6 2 5 2 9s. x ఈజ్ ఈక్వల్ టు 659. అంటే ఒక భాగంలో 659 ఉన్నాయి పేజీలు. 659 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఇంకో భాగం కావాలంటే ఈ 659కి 64 యాడ్ చేయాలి. 64 ఎక్కువ ఉన్నాయన్నారు కదా, 64 యాడ్ చేస్తే 723 వస్తుంది. సో ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇక్కడితో మనము ఈ క్లాస్ ఎండ్ చేద్దాము. ఎందుకంటే మరీ లాంగ్ అయినా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉండదు చదువుకునేదానికి. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ఇంకా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, వర్గ సమీకరణాలు, దాంట్లో ప్రాబ్లమ్స్ చేద్దాము. సో వీడియోని ఇక్కడ దాకా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని బిట్స్ కూడా బాగా అర్థమవుతాయి. ఇవన్నీ మనకి ఇంతకుముందు ఎగ్జామ్లో ఇచ్చిన బిట్సే, కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.